హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్. ఈ బ్లాగ్ ఏంటంటే మేము రీసెంట్గా కిట్టి పార్టీ చేసుకున్నాము. ఎలా చేసుకున్నాం, ఏంటి, ఏమేం గేమ్స్ ఆడాము, అవన్నీ కూడా దీంట్లో మ్యాక్సిమం కవర్ చేశాను. సో వీడియో స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చూడండి, మీకు తప్పకుండా నచ్చేస్తుంది. సంబంధం లేదు మాకు. లైన్గా చూడు, అందులో వస్తుందా? ఏం కాదు, ఇప్పుడన్నా అవుతాడు. మా ఆయన అల్లరి పిడుగు. మా ఆయన మహానుభావుడు. ఆయన పోకిరి. మా ఆయన దొంగ మొగుడు. మా ఆయన ముద్దులు మన్మధుడు. మా ఆయన చిలిపి మొగుడు. ఆయన గ్రీకు వీరుడు. మా ఆయన కెవ్వు కేక. పిల్లలు అడ్డు రావద్దు, జరగండి. సరే జరు నాన్న. ఈ గేమ్ ఏంటంటే ఫస్ట్ టేబుల్ పైన 6 కాయిన్స్ పెట్టిన తర్వాత 2 టూత్ పిక్స్ని తీసుకొని ఒక్కొక్క కాయిన్ని ఒక్కొక్కసారి హోల్డ్ చేస్తూ బాక్స్లో వేయాలి. ఎవరు ఫస్ట్ వేస్తారో వాళ్ళే విన్ అనమాట. కొంచెం టఫ్ అని అనిపించినా చాలా ఈజీగా ఆడేశారు అసలు. ఒక్కొక్కరైతే మ్యాక్సిమం విన్ అయిన వాళ్ళు 1 మినిట్ లోపే వేసేసారు, అది కూడా ఫాస్ట్గా, చాలా సింపుల్గా. మేము కిట్టి పార్టీ చేసుకోవడం ఇదే ఫస్ట్ టైం, అయినా కూడా చాలా బాగా ఫన్ అనిపించింది. ఇన్ఫ్యాక్ట్ అసలు టైం సరిపోలేదు. ఇంకా వీక్ డే అవ్వడం, పిల్లల్ని చూసుకుంటూ, పిల్లలు కూడా భలే కోఆపరేట్ చేశారు. ఎందుకంటే ఇంతమంది పిల్లల్ని ప్లస్ ఇవన్నీ చూసుకోవడం అంటే కూడా అంత ఈజీ అసలు కాదు కదా. చరిత్ర అర్థమైపోయిందండి. అరే ఈ ప్లేస్ కూడా కొంచెం ఉంది నిజంగా. లిఫ్ట్ చేస్తారు. స్పీకర్ పెట్టాలి. నెక్స్ట్ ఆడిన గేమ్ అయితే డేర్. అంటే ఫస్ట్ నార్మల్గా సాంగ్, డాన్స్ అలా చేసాం, కానీ కొన్ని ఆప్షన్స్ ఏంటంటే కాల్ యువర్ హస్బెండ్ సేయింగ్ ఐ లవ్ యూ అలాంటిది చేసాము. అలా 2-3 మెంబర్స్కి వచ్చింది, బట్ అందరితో చేయిస్తే ఫన్ ఉంటుందని చెప్పేసి మళ్ళీ అందరితో చేయించాం కాల్. లక్కీగా అందరు హస్బెండ్స్ కాల్ రిసీవ్ చేశారు. అందరు చేద్దాం ఇప్పుడు స్టార్ట్ చేసి రెడీగా పెట్టుకోండి అందరు ఫోన్లు. అందరు చేద్దాం ఇప్పుడు. నాకు స్లిప్ రాలే. ఇంకా దాని తర్వాత చాలా రీల్స్ చేసాము, ఇంకా ఇలా డిఫరెంట్ టాస్క్ చేసాము. ఇదేంటంటే ఒక పెళ్లి చూపులు స్కిట్లా చేసాము. నేను ఇక్కడ డైరెక్ట్ రా వాయిస్ ఇస్తాను, కొంచెం డిస్టర్బెన్స్గా ఉన్నా కూడా ఫన్ ఉంటుంది, ఒకసారి చూసేయండి. నాకు కొంగు తీసి ఇవ్వాలండి పెళ్లి కూతురు. అయ్యో ఇస్తామండి. ఒకటి తీసుకుంటే మేము గేమ్స్ అంటే జనరల్గా ఆడుతుంటాం, కానీ ఇలాంటి స్కిట్లు చేస్తే భలే అసలు కామెడీగా ఉంటుందని ఇదైతే మేము చూస్ చేసుకున్నాము. అసలు భలే అనిపించింది. అంటే అందరు అసలు హార్ట్ఫుల్గా నవ్వేశారు. చాలా చాలా ఫన్ అనిపించింది ఇదైతే. పెద్దవాళ్ళతో ఇంకా పిల్లలు కూడా ఇన్వాల్వ్ అయిపోయారు. కిట్టి పార్టీ అని వినడమే కానీ నేను ఎక్స్పీరియన్స్ చేయడం అయితే ఇదే ఫస్ట్ టైము. అంటే ఫ్రెండ్స్తో మనం స్పెండ్ చేస్తాం, కానీ
ఇంత మందితో అయితే నేనైతే ఫస్ట్ టైం, బట్ భలే ఫన్ అనిపించింది. అందరు నెక్స్ట్ గేమ్ ఏంటంటే 12 చిట్స్ వేసి దాంట్లో ఒక్కొక్కటి రాసామన్నమాట. కాల్ యువర్ హస్బెండ్, మెసేజ్ యువర్ హస్బెండ్, హ్యాపీ మూమెంట్, సాడ్ మూమెంట్, ఫస్ట్ క్రష్, డ్యాన్స్, సాంగ్ అని ఇలా ఒక్కొక్కటి వాళ్ళు తీసుకుంటారనమాట. ఏది వచ్చినా కూడా చాలా స్పోర్టివ్గా తీసుకొని అందరూ అయితే వచ్చింది చేసేసారు, చెయ్యను అలా అని ఏమనకుండా. బట్ అన్నిట్లో అందరికీ బాగా బ్లషింగ్ ఒక మంచి ఫన్ అనిపించిందంటే కాల్ యువర్ హస్బెండ్. ఎందుకంటే చాలా అసలు జనరల్గా మనం వాళ్ళకి కాల్ చేసి ఐ లవ్ యూ అలాంటివి చెప్పాలంటే మనం అంతగా ఏం చేయం కదా, బట్ అందరికీ అది బాగా ఫన్ అనిపించింది. ఇటండి ఆ చిట్టి చూపియండి. పాట చూపించండి ఇక్కడ సాంగ్. ఇప్పుడు శ్యామల గారు పాట పాడతారు. పాడండి. గోకుల బాలక గురువాయూర్ స్వామి శరణం శరణం శ్రీకృష్ణ శరణంటి మయ్యా మురళీధర ఓ విష్ణుమూర్తి శ్రీకృష్ణమూర్తి ఆనందదీప్తి. గుడ్, నైస్. నెక్స్ట్ బాను. ఫస్ట్ క్రష్ చెప్పాలి. లాస్ట్ టైం ఎప్పటికీ మా ఆయనే ఓ వరలక్ష్మి రావాలి. అవును, 2 అన్నీ రాస్తాం. ఏమని వచ్చింది మీ స్లిప్ లో చూపించండి. కాల్ యువర్ హస్బెండ్. మీ ఆయన కాల్ చేసి ఐ లవ్ యూ అని చెప్పాలి. మీరు చెప్పాలి ఏమంటే ఏం చేస్తున్నారు, ఐ లవ్ యూ అని చెప్పాలి. మేము వినాలి, అది కూడా స్పీకర్ లోనే. పర్లేదు ఇక్కడ చేయి శ్రవణ్ ఇక్కడ చూపించాలి స్క్రీన్ లో. లవ్ స్పీకర్ పెట్టు. స్పీకర్ I love you, bye. అట్లా లేదు. ముందే ఇంటిమేట్ చేసినా ఏంది? అర్థమై ఉంటది. దొంగ తూచు. వరలక్ష్మి రావాలి. శ్వేత శాస్త్రం చెప్పు ఏంది అది. సాడ్ మూమెంట్ చెప్పు. సాడ్ మూమెంట్ ఇన్ మై లైఫ్ చెప్పు. చాలా ఉన్నాయి. సెకండ్ టైం అమ్మాయి కావాలనుకున్నాను కానీ అబ్బాయి కొట్టింది. అదే నాకు చాలా లైఫ్ లో చాలా సాడ్ మూమెంట్. ఓ కాల్ యువర్ హస్బెండ్. ఇంకా లాస్ట్ టాస్క్లో అయితే కొన్ని సాంగ్స్ సెలెక్ట్ చేసాము. దాంట్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క సాంగ్ ఇచ్చి హుక్ స్టెప్ అనమాట, మినిమం ఒక 2 స్టెప్స్ అలా వేయించాలని.
నిజానికి డాన్స్ చేయాలని అందరికీ ఇష్టం ఉన్నా కూడా కొంచెము ఆ భయము అదంతా కొంచెం ఆ సిగ్గు ఉంటుంది కదా. నిజానికి నేనే ఆల్మోస్ట్ చాలా ఇయర్స్ తర్వాత అసలు స్కూల్లో కాలేజ్లో అలా ఉంటున్నప్పుడు కానీ జాబ్ చేసినప్పుడు కానీ చాలా చేస్తుండే కానీ బట్ చాలా గ్యాప్ తర్వాత చేసేసరికి ఒక్కసారి అలా అనిపించింది కానీ వన్స్ చేసిన తర్వాత ఓకే చేయొచ్చు అప్పుడప్పుడు అనిపించింది. ఇంకా ఆ ఒక స్టెప్ అయితే కొన్ని యాడ్ చేశాను, ఎక్కువేమీ యాడ్ చేయలేదు. దాని తర్వాత కొన్ని రీల్స్ పిల్లలు చేస్తామంటే ఇంకా వాళ్ళతో చేసాము. ట్రస్ట్ మీ, నేనైతే డ్యాన్స్ ఆల్మోస్ట్ కొన్ని ఇయర్స్ అంటే అసలు లిటరలీ 10-15 ఇయర్స్ అయిపోవచ్చు. చేయాలని ఇంట్రెస్ట్ ఉన్నా కూడా కొంచెం ఆ భయము, ఆ స్టేజ్ ఫియర్ అది కొద్దిగా అనిపిస్తుంది. బట్ అప్పుడప్పుడు చేయడం మంచిది అనిపించింది నాకైతే. మనకు ఇష్టం ఉన్న పని చేయడంలో భయం ఎందుకు అనిపించింది. రిప్లై అంట మళ్ళీ ఫోన్ సెకండ్ లో వస్తుంది. అసలు కాల్. హలో, ఐ లవ్ యూ. నాకు పర్సనల్ ఇలాంటి గ్యాదరింగ్స్ కానీ ఫన్ ఇలా అందరితో టైం స్పెండ్ చేయడం చాలా ఇష్టం. నలుగురు ఏమనుకుంటారో అనేది పక్కన పెట్టి మన లైఫ్ మనం ఎంత క్వాలిటీగా స్పెండ్ చేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడున్న ఈ హెల్త్ సిచ్యువేషన్స్లో. సో స్టే పాజిటివ్ అండ్ స్టే హెల్తీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ ఫాలో ఫర్ మోర్ వీడియోస్.